Hi friends, Namaste. This is Sivaprasad Talapalle. Welcome back to our channel. Okay friends, పదైతే నేను అనంతపురం దగ్గరలో ఉన్న హంపాపురం ఉంది కదా. సో హంపాపురం పక్కనే మీరు గమనిస్తే గనక నెల్లి అని చెప్పేసి తాటి బెల్లం కాఫీ అని చెప్పేసి ఇక్కడైతే ఒక పెద్ద రెస్టారెంట్ అయితే పడింది అనమాట. సో అందరూ కూడా మిల్లెట్ రెస్టారెంట్ అంటారు. సో లోపలికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మనకి తాటి బెల్లం కాఫీ, హల్వా, అలాగనే మిల్లెట్ సంబంధించి చాలా వరకు అయితే కనుక ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇదంతా కూడా చూస్తే కనుక స్టార్టింగ్ లోనే బోర్డు ఉంటుంది. అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే కనుక రెస్టారెంట్. అండ్ ఆ ఫ్యామిలీతో కూడా కూర్చొని తినడానికి క్యాబిన్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే డాబా స్టైల్లో. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా మనకి NH44 హైవే అనమాట. అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాం కదా, అదిగోండి. సో అట్లా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. చలో ఫ్రెండ్స్, వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసుకోవడానికి కార్ పార్కింగ్ అంతా కూడా స్టార్టింగ్ లో బాగుంది. అండ్ ఇందాక చెప్పినట్టు బోర్డు కూడా చాలా బాగా నీట్గా అయితే ఉందన్నమాట. సో పక్క కార్ పార్క్ చేసుకుంటారు, బైక్ పార్క్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి తాటి బెల్లం కాఫీ, హల్వా అంగడి అని చెప్పేసి ఇక్కడ కూడా పెద్ద బోర్డు అయితే ఉంది. సో చూడొచ్చు, మిల్లెట్ రెస్టారెంట్, నెల్లి తాటి బెల్లం ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఫేమస్. ఇటు పక్క ఫ్యామిలీ అయితే కూర్చోడానికి కూడా బాగుంది నాకు చెప్పినట్టు. సో లోపలికి వెళ్దాం. స్టార్టింగ్ లోనే మీరు చూస్తాను ఇక్కడ తాటి బెల్లం టీ అని చెప్పేసి ఇక్కడైతే కౌంటర్ అయితే పెట్టేశారు. తాటి బెల్లం కాఫీ 90 ml వచ్చేసి 20 రూపీస్, 120 ml వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఇంకా నాటు బెల్లం టీ 90 ml వచ్చేసి 20 రూపీస్ అండ్ 120 ml వచ్చి 25 రూపీస్. సేమ్ రేటు. శొంఠి పాలు 25 రూపీస్, శొంఠి కాఫీ కానీ టీ కానీ 25 రూపీస్, బ్లాక్ టీ 15 రూపీస్ ఉంటుంది, అలాగే బ్లాక్ కాఫీ 15 రూపీస్ ఉంటుంది అనమాట. సో నాటు బెల్లం పాలు కూడా ఉంటాయి, అది కూడా 90 ml వచ్చేసి 20 రూపీస్ అండ్ 120 ml వచ్చేసి 25 రూపీస్. తాటి బెల్లం కాఫీ యొక్క ప్రయోజనాలు ఏంటంటే పంచదారకు బదులు తాటి బెల్లం వాడితే మన శరీరానికి కాల్షియం మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువగా లభిస్తాయి. తాటి బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి ఆ శరీరానికి తేజస్సుని ఇస్తుంది. సో లోపలికి వెళ్దాం, మామూలుగా లేదు కదా. లైవ్ కిచెన్లో ఇక్కడ చూస్తే కనుక మిల్లెట్ సంబంధించి అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నారు. దాని రేట్స్, దాని డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ బోండాలు ఉన్నాయి. ఇందాక బయట నేను నెల్లి అన్నా కదా. సో ఇక్కడ చూస్తే కనుక నెల్లై అని ఉంది. సో నెల్లై అనమాట, ఇది చెన్నై బ్రాంచ్, అంతా కూడా తమిళనాడు వాళ్ళది అనమాట. ఆరోగ్య మహాభాగ్యము, వీళ్ళ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆహారమే ఔషధం. ఇక్కడ కొనుగోలు చేసిన స్వీట్లన్నీ ఎటువంటి హానికర ప్రిజర్వేటివ్ లేకుండా మంచి పద్ధతిలో తయారు చేశారనమాట. సో NKC నెల్లై. ఇక్కడ వచ్చేసి మామూలుగా పప్పుల పొడి, తర్వాత వచ్చేసి మనం అన్నంలోకి తింటాం కదా, ఆ పౌడర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. పప్పుల పొడి, కందిపొడి, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అండ్ స్వీట్స్ ఇక్కడ చాలా ఫేమస్. అది చూస్తే బాదుషా ఉంది, అండ్ నెల్లై కరుపాటి కాఫీ ఉంది. అంటే బెల్లంలోనే చాలా కాఫీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు. అంతా కూడా తాటి బెల్లం వాడారు అనమాట ఇది. అండ్ కాజు కట్లీ ఉంది, తర్వాత వచ్చేసి కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, మైసూర్ పాక్ కూడా ఉందన్నమాట. చూడొచ్చు, ఆవు పాలు స్వీట్ కాంబో. సో దీంట్లో అయితే 4 రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, పాల కేక్ అండ్ శ్రీవిల్లి పుత్తూరు పాలకోవా. శ్రీవిల్లి, నాకైతే శ్రీవల్లి గుర్తొస్తుంది, పుత్తూరు అంటే చిత్తూరు సైడ్ కదా. అండ్ ఇది వచ్చేసి శ్రీవల్లి పుత్తూరు నాటు బెల్లం పాలకోవా, ముళ్ళ మురుకు. సో మురుకులు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి మిక్చర్ ఉన్నాయి, అండ్ ఇట్లా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా బిస్కెట్స్, ఇవన్నీ రొట్టెలు. సో అట్లా ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా, ఎందుకంటే హైవే పక్కనే ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆపుకొని మరీ టేస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ బన్ ఉంది, ఇంకేదంతా కూడా హల్వాలు అనమాట. హల్వాలో కూడా మీరు చూస్తే కనుక తూతుకుడి కొబ్బరి పాల హల్వా అనమాట. ఇంకోటి వచ్చేసి తిరుగు నెల్లివేవి జీడిపప్పు హల్వా. సో ఇట్లా హల్వాలు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లోనే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడైతే కనుక సింకులు పెట్టారు. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యాన్ని ఇవ్వడం కదా. ఆరోగ్యం గురించి ఇక్కడ చూస్తే కనుక చాలా వరకు అయితే కనుక స్వీట్స్ ఏమి దొరుకుతాయి అన్ని కూడా వేసేసినారు. ఇంకా బ్రాంచెస్ అన్ని కూడా వేసేసినారు అనమాట. 100+ ఉన్నాయన్నమాట బ్రాంచెస్ మన ఆల్ ఇండియా. సో సజ్జల దోశ ఉంటుంది ఇక్కడ, సంప్రదాయ చిరుధాన్యాల హోటల్ అనమాట ఇక్కడ ఉండేది. రాగి దోశ, పెసర దోశ, అరికల పొంగల్ ఉంటుంది, మొక్కజొన్న దోశ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆడ పెట్టుకోకుండా దోశ కౌంటర్ని ఇక్కడ బయట పెట్టేసినారు అనమాట, లైవ్లోనే చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తే కనుక డాబా మాదిరిగా కూర్చొని తినడానికి. అండ్ ఇక్కడ కూడా అంతే, బాగా నీట్గా అయితే కనుక లైటింగ్ అంతా కూడా సెటప్ చేసుకున్నారు. ఈ వీడియో నైట్ టైం తీయాలని చెప్పేసి అదే పనికి వచ్చి తీస్తున్నాను. సో ఓనర్ బ్రదర్ కూడా మనకు టచ్లో ఉన్నాడు ఆల్రెడీ. ఇక్కడ సర్వీస్ కూడా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి కూర్చొని తినడానికి అంతా కూడా నీట్గా అయితే కనుక టేబుల్స్ కానీ అన్నీ కూడా పెట్టేసినారు అనమాట. సో ఫ్యామిలీ వచ్చి కూడా బాగా తింటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయన్నమాట, అంతా కూడా మిల్లెట్స్తో చేసినవి అనమాట. చూద్దాం, ఇప్పుడు ఒకటి టేస్ట్ చేద్దాం. ఒకటి తీసుకున్నాను, ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడైతే గోబీ ఆర్డర్ ఇచ్చాము, గోబీ కూడా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి 90 రూపీస్. ఓకే, ఇప్పుడైతే గోబీ టేస్ట్ చేద్దాం.
గోబీలోకి అయితే కనుక ఏది వాడలేదు వాళ్ళు, న్యాచురల్గా చేసినారు, అంటే మిల్లెట్స్ లాగా. ఇప్పుడు టేస్ట్ సాల్ట్ కూడా నాకు అనిపించలేదు, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, నైస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక 2 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ తాటి బెల్లం హల్వా అనమాట. ఇది వచ్చేసి కాజు మిక్స్ అయింటుంది. ఇది ఇంటికి తీసుకెళ్తాను, నాకు టేస్ట్ చేశాను మిక్స్డ్లో, అది కూడా బాగా నచ్చింది, సూపర్ ఉంది టేస్ట్ ఇది, అందుకే ఇది ఇంటికి పార్సల్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు వచ్చి ఐస్ క్రీమ్ మనం రివ్యూ చేద్దాం. ఓకే, చూస్తానికి ఐస్ క్రీమ్ అనిపించారు, మామూలుగా అంత ప్లాస్టిక్ వాడతారు కదా, ఇది ప్లాస్టిక్ వాడకుండా కింద వచ్చేసి కుండలాగా ఇచ్చారు, పైన వచ్చేసి తగడం వేశారు అన్నమాట, సిల్వర్ కోటింగ్. అరే చూడండి ఎట్లుందో, బ్రౌన్ కలర్లో ఉంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా వీళ్ళైతే కనుక ఐస్ క్రీమ్ తయారు చేశారు. వావ్, రాగి ఫ్లేవర్ తగులుతాం, సూపర్, ఎమ్మి తినరా బిట్టు. టేస్ట్లో కూడా చాక్లెట్, రాగులు, జొన్న అన్నీ మిక్స్ అయ్యాయి అనమాట, చాలా బాగుంది, హెల్త్కి చాలా మంచిది. సో ఇవన్నీ వదిలేస్తున్నామో అనిపిస్తుంది మనం, కానీ ఇదే చాలా బెస్ట్ కదా మన హెల్త్కి, నైస్. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా ఈ తాటి బెల్లం కాఫీ కానీ, ఇక్కడ ఉన్న హోటల్ కానీ అంతా కూడా మిల్లెట్ రెస్టారెంట్ అనమాట. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి, ఎందుకంటే మన అనంతపురంకి చాలా దగ్గరలో ఉంది తాటి బెల్లం కాఫీ హల్వా అంగడి, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళు మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.